మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే ఫైటింగ్కు నేను రెడీ అని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి సార్ ఆ గొడవ అంత సీరియస్గా ఉన్నారు చెప్పండి. నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. మరి వ్యవస్థ బలోపేతం అయిందా? నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. మరి నాయకులు లేకుండా పనులు అయిపోతే నాయకులందరూ ఏటైపోవాలా, ఎక్కడికి పోవాలా? ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా. లెక్క మరి ఈ విషయం ఓ పాలి బాబు గారితో డిస్కషన్ చేయలేకపోయారా? పబ్లిక్ చెప్తే ఏటి ఉపయోగం అన్నట్టు మీరు ప్రాతినిధ్యం వహించిన పిఠాపురంకు మీరు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అసలు మీ గట్టిదనం తెలియక లేదా అంటుంటారు సార్. మీరు అవన్నీ పట్టించుకోకండి. మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకో. అయ్యయ్యో ఈ మాత్రం దానికి గొడవలు ఎందుకు సార్? రాజకీయాలు అన్నాక అన్ని భరించాలా? గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. అదేంటి సార్, మీరు పాలిటిక్స్లోకి వచ్చింది 2008లోనే కదా, పార్టీ పెట్టింది 2014లో. మరి గత ప్రభుత్వం కారణంగా రాజకీయాలకు వచ్చినట్టు రేటి. అయినా మీరు కూడా బాబు గోర్లో తయారయ్యారండి ఈ మధ్య. సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది సినిమాలకి. సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చేస్తున్నాయంటే అది సార్ మీ పవరు, మీ టాలెంట్ అన్నట్టు. ఈ సంక్రాంతి పండుగ గురించి కూడా 2 ముక్కలు చెప్పండి సార్. గోదావరి జిల్లాలండి, కోడిపందేలండి, జోదాలండి. అవునండి, మీరు భలే మాట్లాడుతున్నారండి. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండు. అయితే మాటలు కట్టిపెట్టి చాతల్లో చూపించండి సార్. నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఏంటి సార్ మీరు అంత బిజీగా ఉండి కూడా ఎందుకు సార్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం? అన్నట్టు మీకు ఈ మధ్య మార్షల్ ఆర్ట్స్లో ఏదో అవార్డు వచ్చిందంట కదా, కంగ్రాచులేషన్ సార్. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి సార్, ఏదో ఒక రోజు బ్రూస్ లీనే మించిపోతారు.